Let us turn to Acts chapter 2 verse 37. మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం దగ్గరికి వద్దాం. Now when they heard this, they were pricked in their heart, and said unto Peter and to the rest of the apostles, Men and brethren, what shall we do? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. Let's pray. ప్రార్థన చేద్దామండి. Father, we thank you for giving us this day to study your word. ప్రభువా, ఈ దినాన్ని నీ వాక్యమును అధ్యయనం చేయడానికి నువ్వు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Holy Spirit, teach us. పరిశుద్ధాత్మదేవుడా, మాకు బోధించండి. Holy Spirit, help us to understand the word. పరిశుద్ధాత్మదేవుడా, వాక్యమును అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here we read, when Peter was preaching, they were pricked in their heart. ఇక్కడ పేతురు గారు ప్రసంగిస్తున్న సమయంలో వారు హృదయములో నొచ్చుకొనినారు. Or they were cut in their heart. లేనట్లయితే హృదయములో నరకబడిన వారై ఉన్నారు. What Peter preached to them? మరి పేతురు గారు వారికి బోధించింది ఏమిటి? Acts 2:22 and 23. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22, 23 వచనాలు. Acts 2:22, 23. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22, 23 Ye వచనాలు. men of Israel, hear these words. Jesus of Nazareth, a man approved of God among you by miracles and wonders and signs which God did by him in the midst of you, as you yourselves also know, him being delivered by the determinate counsel and foreknowledge of God, you have taken and by wicked hands have crucified and slain. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. Here Peter speaks about their sin directly. ఇక్కడ పేతురు గారు ప్రజల యొక్క పాపములను సూటిగా బోధిస్తున్నాడు. He speaks to the people of Israel and the elders. మరి ఇశ్రాయేలు ప్రజలతోని వారి పెద్దలతోని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He was a fearful man in the beginning. ఆరంభంలో పిరికితనం కలిగిన పేతురుగా ఉండినాడు. He could not stand before a little girl. ఒక చిన్న అమ్మాయి ఎదుట కూడా నిలువజాలని వ్యక్తి. When she said, you also belong to him, he began to say, no, I do not know that person, Jesus. ఇదిగో ఆ చిన్నది ఆయన చూసి, నీవు ఆయనతో ఉండిన వాడవు కావా అంటే, లేదమ్మా నేను లేను అని చెప్పిన పైతురాయన. But now after he is filled with the Holy Spirit, కానీ ఇప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై he has become a bold man. ఆయన గొప్ప ధైర్యశాలయ్యాడు. He is not trying to tell them that I can heal the people in the name of Jesus. మరి పేతురు గారు ఇదిగో నేను ప్రజలను స్వస్థపరచగలను అని చెప్పడం లేదు. He is not saying in the name of Jesus I will heal you. మరి యేసు నామములో నేను మిమ్మల్ని స్వస్థపరచగలనని ఆయన చెప్పడం లేదు. He is not saying anything about healing. మరి స్వస్థత గురించిన ఏ మాటలు కూడా ఆయన ఉచ్చరించడం లేదు. He is not telling about the miracles Jesus Christ has performed. మరి యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములను కూడా ఆయన ఉటంకించడం లేదు. But he is directly hitting in their heart. కానీ సూటిగా తిన్నగా వాళ్ళ హృదయాలనే ఢీకొంటూ ఉన్నాడు. He says, you killed Jesus Christ. ఇదిగో మీరే యేసు క్రీస్తును చంపినవారు. So when Peter started hitting their heart directly, ఎప్పుడైతే పేతురు గారు తిన్నగా వాళ్ళ హృదయాలనే ఢీకొంటూ ఉండినాడు, then they were cut, they were pricked in their heart. మరి వారి హృదయములో నొచ్చుకొనిన వారై నరుకబడిన వారైనారు. So when we preach the word of God, we should
reach the conscience of the people. మరి మనము బోధిస్తున్న సమయంలో ప్రజల యొక్క మనస్సాక్షిలోనికి, స్మారకంలోనికి తాకేటట్టుగా బోధించాలి. We should speak about sin. మనము పాపములను గురించి బోధించాలి. But what we are doing these days, ఈ దినాలలో మనం చేస్తున్న పని ఏమిటి? మరి when we see people with physical needs, మరి ప్రజలు శారీరక అవసరతలు కలిగి ఉన్నప్పుడు, when they are in need of healing, మరి ప్రజలు స్వస్థత అవసరం కలిగి ఉన్నప్పుడు, when you visit a house, when you see people are suffering with sickness, మరి వారి గృహాలను సందర్శించే సమయంలో ప్రజలు అనారోగ్య స్థితిలో పడి ఉన్నప్పుడు, we just touch their physical needs. మనం కేవలం వాళ్ళకున్న భౌతిక అవసరాలను తాకుతాం అంతే. We say, Lord Jesus Christ will heal you. మనం చెబుతూ ఉంటాం, ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మల్ని బాగు చేస్తాడు, Jesus Christ will comfort you. మరి ప్రభువైన యేసు క్రీస్తు మీకు ఆదరణ ఇస్తాడు. So if you believe in Jesus Christ, He will heal you. మరి మీరు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. If you open your heart, Jesus Christ will help you. మరి మీరు హృదయాలను తెరిచిన వారైతే ప్రభువైన యేసు మీకు సహాయం చేస్తాడు. You think that a husband and wife quarreled each other, ఇలాగనుకోండి, ఒక ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడ్డారు. and the wife is crying now. మరి భార్య ఏమో ఏడుస్తూ ఉండింది. At that time you will tell that wife, ఆ సమయంలో ఆ భార్య గారితో ఇలా చెప్పొచ్చు, don't worry, if your husband has beaten you, don't worry. మరి మీ భర్త కొట్టినందుకు ఏమి విచారించొద్దమ్మా, Jesus loves you. యేసు ప్రభు నిన్ను He ప్రేమిస్తున్నాడు, will comfort you. ఆయన నీకు నెమ్మదినిస్తాడు. Open your heart. మీ హృదయాన్ని తెరువు. Then they will open their heart with tears. అప్పుడు వాళ్ళ హృదయాలను కన్నీళ్ల పర్యంతమై తెరుస్తారు. Then we think that they've accepted Jesus Christ. ఆ సమయంలో మనం భావించేది ఏంటంటే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించారు. You think that they believe in Jesus Christ, so they are born again. మరి ప్రభువైన యేసుక్రీస్తునందు వాళ్ళు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన వారని మనం తలంచుతాం. That's a great deceit we are doing. అది మహా గొప్ప మోసం మనం చేస్తున్నదండి. We are doing a great cheating business. మరి మోసగించే గొప్ప వ్యాపారం మనం నిర్వహిస్తున్నాం. We are deceivers. మనము మోసగాలమే. What we should say? మరి మనం ఏం చెప్పగలగాలి? We should touch their heart with their sin. మరి వారి హృదయాలను పాపము ద్వారా తాకాలి. If a person is suffering with sickness, ఒక వ్యక్తి బహుశా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అనుకోండి, then how can you reach into his heart? మరి ఆయన హృదయానికి చేరువగా నీవు ఎలా చేరుకోగలవు? Friend, you are suffering with serious sickness. మరి స్నేహితుడా, నీవు తీవ్రమైన అనారోగ్యముతో ఆయాసపడుతున్నావు. Because of the sickness in your body, this much of pain is there. నీ శరీరంలో ఉన్న ఈ అనారోగ్యమును బట్టి ఇంతగా నొప్పి కలుగుతోంది. But I want to tell you one serious pain that is in you. కానీ నీ లోపల ఉన్న ఒక తీవ్రమైన నొప్పిని గూర్చి నేను చెప్పాలనుకుంటున్నాను. This body gives you pain. మరి ఈ శరీరంలో ఏ బాధనైతే నువ్వు అనుభవిస్తున్నావో, this sickness gives you lot of pain. మరి అనారోగ్యం ఎంతో నీకు నొప్పిని But కలుగజేస్తుంది. there is a greater pain in your heart. కానీ నీ లోపల చెప్పన శక్యము గాని బాధ ఉంది. That pain has come because of sin. మరి ఆ బాధ నీవు చేసిన పాప కారణాన్ని బట్టి వచ్చింది. This pain in your body is a temporary thing. మరి నీ శరీరంలో ఉన్న ఈ బాధ తాత్కాలికమైన బాధ. You may die and with that your pain will be over. నీవు చనిపోయిన మరుక్షణంలోనే నీ బాధ అంతా కూడా వెళ్ళిపోతుంది. Your pain will be over. నీ బాధలన్నీ సమసిపోతాయి. But the pain that is the sickness in your soul, కానీ నీ ప్రాణములో ఉన్న ఏ అనారోగ్యమైతే ఉందో, if you do not deal with it, ఒకవేళ దాని విషయంలో నువ్వు సంప్రదింపు చేయనట్లయితే, friend, you will be burning in hellfire. సహోదరుడా, నీవు మండుచున్న నరకాగ్ని గుండంలోకి వెళతావు. You will burn there forever and ever. అక్కడ నీవు నిత్యము అగ్నిలో కాలుతూ ఉంటావు. So the greatest sickness you have, ఇదిగో గొప్ప అనారోగ్యం ఒకటి నీలో ఉంది. that is sin. అది పాపము. So until and unless we speak about the sin to the people, మనము ప్రజల యొక్క పాపముల గురించి ఎప్పటి వరకైతే చెప్పలేమో, they will never be convicted. వాళ్ళు ఎన్నడూ కూడా పశ్చాత్తాపపడరండి. Unless a person convicted of sin and accept Jesus Christ, he is not born again. ఎప్పటి వరకైతే ఒక మనుష్యుడు తన పాపములను గురించి పశ్చాత్తాపపడడో,
అతడు తిరిగి జన్మించిన అనుభవంలోనికి రాలేడు. By believing a person cannot be born again. ఒక మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్నడూ కూడా తిరిగి జన్మించిన అనుభవాన్ని I want to పొందుకోలేడు. tell you again and again. మీకు మరలా నేను By చెప్తున్నాను, believing in Jesus Christ, nobody can be born again. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏ మనుష్యుడు ఎన్నడూ కూడా తిరిగి జన్మించజాలడు. I say again. మరలా చెబుతున్నాను, By believing in Jesus Christ, a person cannot be born again. ఒక మనుష్యుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్నడూ కూడా తిరిగి జన్మించజాలడు. He has to be convicted of sin. ఆయన తన పాపములను గూర్చి పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. So your duty is not to deal with these temporary physical things. మరి ఆయనకున్న భౌతిక సంబంధమైన తాత్కాలిక బాధలను గూర్చి నీవు మాట్లాడాల్సింది కాదు. Many brothers and sisters pray like this. అనేక మంది సహోదరులు ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు. Lord, give me gift of healing. ప్రభువా నాకు స్వస్థతా వరం దయచేయి. Lord, give me the gift of miracles. ప్రభువా నాకు అద్భుత కార్యములు చేసే వరం అనుగ్రహించు. What for? దేనికోసం అండి? So they want to lay hand and heal the sick so that they can continue the ministry. ఎందుకంటే వారు మరి రోగులైన వారి మీద చేతుల నుంచి వాళ్ళు స్వస్థపరిచి సేవలు కొనసాగాలని కోరుకుంటారు. That's a wrong method. అది చాలా తప్పిదముతో కూడిన That మార్గం. is not the way Jesus Christ has taught us. ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన విధానం అది కాదు. We find two ministries taught by Jesus Christ. మరి ప్రభువైన యేసు చేత రెండు రకాల బోధలు మనం విన్నాం. Number one, we read in Matthew chapter 10. మొట్టమొదటిది ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో there we find Jesus says, go and heal the sick and preach the kingdom of God is at hand. మరి అక్కడ ప్రభువైన యేసయ్య చెప్పింది ఏమిటంటే, మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని సెలవివ్వండి. Lay hand on the sick and pray for them, they will be healed. రోగుల మీద మీరు చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడతారని చెప్పారు. Cast out the demons. మరి దెయ్యములను వెళ్ళగొట్టండి. But that was just preparation for the ministry. కానీ అది సేవ కొరకు కేవలం ఒక ఆరంభము లాంటిదే. But when the real ministry has come, కానీ ఎప్పుడైతే నిజమైన సేవ ఆరంభమవుతుందో, Jesus did not say a word about healing the sick people. యేసుక్రీస్తు ఒక్క మాటైనను స్వస్థతను గురించి ఆయన ఉచ్చరించలేదు. Jesus Christ said, go and make disciples. యేసు ప్రభు చెప్పింది ఏమిటంటే, మీరు వెళ్ళండి, శిష్యులను తయారు చేయండి. If you study the ministry of Jesus Christ, మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యను పారదూచినట్లయితే, in the beginning first year he did miracles. మరి ఆరంభంలో ఆయన అనేక అద్భుత స్వస్థతలు జరిగించాడు. The first year of the ministry, మొదటి సంవత్సరంలో ఆయన స్వస్థతలు జరిగించాడు. he ministered 3.5 years. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య If చేశాడు. you very closely study the gospels, మనము సువార్తలను చాలా చేరువగా వెళ్లి అధ్యయనం then చేసినట్లయితే, we find on the first year he used to do miracles. మరి ఆరంభ సంవత్సరంలో ఆయన అనేక అద్భుతాలు జరిగించినట్టుగా చూస్తాం. But later on he stopped it. కానీ ఆ పిదప వాటిని ఆయన ఆపేశాడు. When he started doing miracles, ఎప్పుడైతే ఆయన అద్భుతాలు చేయడం ఆరంభించాడు, people in thousands used to follow him. మరి వేల కొలది జన సమూహం ఆయన వెంబడించడం మొదలు పెట్టారు. Always thousands and thousands were following him. ఎప్పుడు కూడా వేల కొలది ప్రజలు ఆయన వెంబడిస్తూ వచ్చారు. But when he started teaching the hard things of God, కానీ దేవుని యొక్క మరి కఠినమైన మాటలు బోధించేటప్పుడు, then people began to leave him. ఆయనను మరి ప్రజలు వదిలేయడం మొదలు పెట్టారు. The second year, not even half of the crowd. మరి రెండవ సంవత్సరానికి చూసేసరికల్లా వచ్చిన వారిలో సగం మంది కూడా లేరు. But by the end of the second year, just only disciples left. మరి రెండవ సంవత్సరం యొక్క అంతములో కేవలం శిష్యులు మాత్రమే ఆయన చెంత మిగిలారు. Then in the third year, people began to criticize Jesus. మరి మూడవ సంవత్సరంలో ప్రజలు ఇక ఆయనను విమర్శించడం మొదలు పెట్టారు. Everywhere people began to criticize Jesus. ఎక్కడ ఏ స్థలములో చూచినా ప్రజలు యేసయ్యను విమర్శిస్తూనే ఉండినారు. The disciples were also disappointed. మరి శిష్యులైన వాళ్ళు కూడా నిరుత్సాహపడిపోయారు. They also began to ask, వారు కూడా ఆయనను అడగడం మొదలు we have పెట్టారు. left everything and followed you, what shall we get? ప్రభువా, ఇదిగో మేము సమస్తమును కూడా త్యజించి నిన్ను వెంబడిస్తున్నాం, మేమేం పొందుకుంటాం? But in the last half year,
మరి ఆఖరి యొక్క అర్ధ సంవత్సరంలో Jesus got so many enemies. మరి యేసు ప్రభు ఎంతో మంది శత్రువులను కలిగి ఉండినాడు. He has got enemies. ఆయనకు ఎక్కడ చూచినా శత్రువులే, శత్రుముఖలే. So you should understand the ministry of Jesus Christ. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిచర్యను మీరు అర్థం చేసుకోవాలి. So unless you understand the ministry of Jesus Christ, మరి ఎప్పటి వరకైతే యేసు ప్రభు యొక్క పరిచర్యను అర్థం చేసుకోరో, you will keep on healing the sick people. మీరు అనారోగ్యంగా ఉన్న ప్రజలను ఇక బాగు చేయడం మొదలు పెడుతూ ఉంటారు. That's a great deceit. అది గొప్ప మోసముతో కూడిన పని. Then Satan's spirit come as a Holy Spirit to you. అప్పుడు సాతాను యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ వలె మీ చెంతకు చేరుతుంది. You will get lot of strength. మీరు ఎక్కడ లేని బలం పుంజుకుంటారు. You will get lot of anointing. మరి ఎక్కడ లేని అభిషేకం మీ మీదకి దిగుతుంది. You will get great anointing. మరి గొప్ప అభిషేకముతో నింపబడతారు. You will get great power. మీరు గొప్ప శక్తిని పొందుకుంటారు. Blind eyes will be opened. మరి గుడ్డి వాళ్ళ కన్నులు తెరవబడతాయి. Deaf ears will be opened. మరి చెవిటి వాళ్ళ చెవులు తెరవబడతాయి. You will feel that you are a holy man. అప్పుడు నీవు భావించేది ఏమిటంటే నేను ఒక పరిశుద్ధుడైన వ్యక్తిను. You will see great power in you. ఇదిగో నీ లోపల గొప్ప అతీత శక్తి ఉందని But భావిస్తావు. it is all deceit. ఇవన్నీ కూడా మోసపూరితమైనవే. That's why great preachers have fallen. అందుకే అనేక గొప్ప ప్రసంగికులు ఆ విధంగా పడిపోయినారు. That's why Benny Hinn has fallen. ఆ విధంగానే బెన్హిన్ గారు పడిపోయినారు. That's why great preachers have fallen. అదే విధముగా గొప్ప గొప్ప బోధకులైన వాళ్ళు పడిపోయారు. All the healers today are all fallen people. ఇదిగో ఈనాటి దినాల్లో చూస్తున్న గొప్ప స్వస్థత వరం కలిగిన వాళ్ళందరూ కూడా పడిపోయిన గణమే. All of them are fallen people. వారందరూ కూడా పడిపోయిన ప్రజలే. They are all possessed with wicked spirits. వాళ్ళందరూ కూడా దుష్ట శక్తుల ఆధీనములో ఉంచబడ్డ They వ్యక్తులు. are enemies of the gospel. వారు సువార్తకు ప్రధాన శత్రువులు. They are enemies of Jesus Christ. వారు యేసు క్రీస్తుకు శత్రువులు. They are followers of another Jesus. వారు మరి ఒక యేసును వెంబడించే జనం. They are wicked than RSS and Shivasena people. మరి ఆర్ఎస్ఎస్ శివసేన వాళ్ళ కంటే కూడా చాలా కఠినమైన మనుషులు. Wicked. దుష్ట మనుషులు. They are enemies. వారు శత్రువులు. They are enemies than RSS and Shivasena people. మరి శివసేన ఆర్ఎస్ఎస్ ప్రజల కంటే కూడా ప్రధాన శత్రువులు. How? ఏ విధంగా? They make people believer. ప్రజలను వారు విశ్వాసులుగా మార్చుతారు. They believe in Jesus that they can be healed. మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే వారు బాగవుతారు. So when they are healed, they believe in Jesus. మరి ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా స్వస్థపరుస్తారో ప్రజలు ఇక విశ్వాసులైపోతారు. So then they think that they are going to heaven. వాళ్ళప్పుడు భావించేది ఏమిటంటే ఇక పరలోకానికి తిన్నగా వెళ్ళిపోతాం. Think that 1,000 people believed in Jesus Christ. ఇలాగా ఆలోచించండి. 1000 మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. They saw blind eyes open. మరి గుడ్డి వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. They saw lame people walk. మరి కుంటి వాళ్ళు నడవడం వాళ్ళు చూచారు. So they believe in Jesus. వారు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. They are ready to give anything for Jesus. యేసు కొరకై ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. They take baptism. వారు నీటి బాప్తిసం తీసుకుంటారు. They get a spirit also. వారికి ఆత్మ కూడా దొరుకుతుంది. Then they think that they are going to go to heaven. అప్పుడిక వారు మేము తిన్నగా పరలోకానికి వెళతామని తలంచుతారు. But they are not born again. కానీ వాళ్ళు తిరిగి జన్మించిన ప్రజలు కారు. So they think that they are saved people. వాళ్ళు ఆలోచించేది ఏమిటంటే మేము రక్షింపబడిన ప్రజలం. So they never think about their life. వారి జీవితాన్ని ఎన్నడూ కూడా పరీక్షించిన వాళ్ళు కారు. But if a Hindu is there, ఒకవేళ హైందవ సహోదరులు ఉంటే, or a Muslim is there, ఒకవేళ ముస్లిం సహోదరుడు ఉంటే, he will think, am I saved or not saved? మరి ఆయన ఆలోచిస్తాడు నేను రక్షింపబడ్డానా లేదా. They think that he is saved or not saved. మరి ఆయన రక్షింపబడ్డాడా లేదా అని వాళ్ళు తలంచుతారు. But these healers, by the power of Satan, bring all people and put them under lock and key. మరి ఈ స్వస్థపరిచే ప్రజలేమో ప్రజలందరినీ కూడా ఒక చోటికి చేర్చి వాళ్ళని చెరసాలలో బంధించినట్టుగా ఉంచుతారు. So that they may never be saved. వారు ఇక ఎన్నడూ కూడా రక్షింపబడకుండానట్లు. They all with the pastors go to hellfire. వారందరూ కూడా పాస్టర్లతో సహా నరకాగ్ని గుండములోనికి వెళతారు. I want to tell you in the Holy Spirit, 90% of Andhra believers are going to hell. నేను ఆత్మ ద్వారా చెబుతున్నది ఏమిటంటే
190% మంది ఆంధ్ర ప్రజలు believers, విశ్వాసులైన వాళ్ళు నరకాగ్ని గుండంలోనికి వెళ్తారు. because they are not born again. ఎందుకంటే వాళ్ళు తిరిగి జన్మించిన ప్రజలు కారు. They are not born again. వాళ్ళు తిరిగి జన్మించిన జనులే కారు. They are not born in the family of God. మరి దేవుని కుటుంబంలో వాళ్ళు పుట్టిన ప్రజలు కారు. So these healers are the greatest enemies of the gospel. అందుకే సువార్తకు గొప్ప శత్రువులు ఎవరంటే ఈ స్వస్థపరిచే వాళ్ళే. The miracle workers are the greatest enemies of the gospel. అద్భుతాశ్చర్య కార్యాలు జరిగించే ప్రజలే సువార్తకు విశ్వాసులకు ప్రధాన శత్రువులు. These RSS and Shivasena people are just small flies before them. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా శివసేన వాళ్ళైనా వాళ్ళ ఎదుట ఒక ఈగల లాంటి వాళ్ళు. These people are the strongest enemies of the gospel. ఈ ప్రజలైతే సువార్తకు బలమైన విరోధులుగా అడ్డంకిగా ఉంటున్నారు. They are blocking the people from entering into the kingdom of God. దేవుని పరలోక రాజ్యములో ప్రజలు ప్రవేశించకున్నట్లు అడ్డు రాయిలాగా బండలాగా ఉన్నవాళ్ళు. My dear friend, believing is not enough. నా స్నేహితులారా, నమ్మిక ఉంచడం మాత్రమే సరిపోదు. You have to be born in the family of God. నీవు దేవుని కుటుంబములో జన్మించవలసి ఉంది. You have to be born in the family of God. నీవు దేవుని కుటుంబములో జన్మించవలసి ఉంది. If a sister says, I believe that I conceived. ఒకవేళ ఒక సహోదరి ఇదిగోనండి నేను ఇలాగ అనుకుంటున్నాను, నేను గర్భవతినైనానేమో అని. She was barren for 6-7 years. ఆవిడ గొడ్రాలుగా 6-7 సంవత్సరాలు ఉండింది. Suddenly she got a belief that I am conceived. అకస్మాత్తుగా ఆవిడ మెదడులోకి వచ్చిన ఆలోచన ఏమిటంటే నేను గర్భవతిని అయిపోయాను. She began to tell everybody, I feel that I am conceived. ఇక అందరితో చెప్పడం మొదలు పెట్టింది, ఇదిగో నేను గర్భవతినైనట్టు అనిపిస్తోంది అని. After 4 months also she says, I feel that I have conceived. 4 మాసాలు దాటిన తర్వాత కూడా ఆమె నేను గర్భవతినైనాను అంటోంది. After 6 months she says, I feel that I am conceived. 6 నెలల పిదప కూడా ఇదిగో గర్భవతినైనానని చెబుతోంది. The people begin to think about that. ఇక ప్రజలు ఆమెను గురించి ఆలోచించడం మొదలెట్టారు. 8th month also she says, oh, I feel I am conceived. 8వ నెలలో కూడా ఇదిగో నేను గర్భవతినైనట్టుగానే ఉంది అని అంటోంది. But no signs. కానీ గుర్తులేమి లేవు. Then what people will say? అప్పుడు ప్రజలు చూచి ఏమంటారు? It was a feeling. It is a feeling, sister. You are not conceived. ఇదిగో సహోదరి, నీ స్వంత ఊహనేమో, నీవు నిజంగా గర్భవతివి కాలేదు. But if a sister conceives, the developments in her body comes. మరి ఒక సహోదరి గర్భవతి అయితే క్రమక్రమేణా అభివృద్ధి సూచికలు కూడా కనబడుతుంటాయి. 4th month, 5th month, nobody need to say, are you conceived or not? మరి 4వ నెలలో గాని 5వ నెలలో గాని చూచిన వారు ఎవరు కూడా ఇదిగో నీవు గర్భవతినైనావు అని చెప్పాల్సిన అవసరత కూడా ఉండదు. Because her body will say, yes, she is conceived. ఎందుకంటే ఆవిడ శరీరమే ఆవిడ గర్భవతినైందని తెలియజేస్తుంది. So all those who are born in the family of God, మరి ఎంత మంది అయితే దేవుని కుటుంబంలో జన్మించి ఉన్నారో, they will all start their journey from this wicked world to Zion. మరి వారందరూ కూడా ఈ దుష్ట లోకము నుండి సియోను కొరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. They all become travelers. వారందరూ కూడా యాత్రికులవుతారు. Their interest for the worldly things decreases. మరి లోకము కొరకైన అభిలాషలన్నీ కూడా అంతరించుతూ ఉంటాయి. Their interest for the property and name decreases. మరి ఆస్తి కొరకైన మమకారం, పేరు కొరకైన మమకారం తగ్గుతూ వస్తుంటుంది. They forsake the world and carry the shame and reproach and march to heaven. మరి వాళ్ళు లోకమును త్యజించి నిందలను భరిస్తూ మరి క్రీస్తు కొరకై సిగ్గును అనుభవిస్తూ వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉంటారు. Look at the Christians, believers of Andhra Pradesh. మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క విశ్వాసుల వైఖరిని కాస్త గమనించండి. You tell me now. మీరు ఇప్పుడు చెప్పండి. How many you find they are willing to forsake things? మరి వారిలో ఎంత మంది వారికున్న సమస్తమును త్యజించడానికి ఇష్టము కలిగి ఉన్నారు? How many of you find them as travelers? మరి వారిలో ఎంత మంది యాత్రికులుగా మారిపోయిన వారు ఉన్నారు? You tell me now. మీరు చెప్పండి ఇప్పుడు. When I said 90% are going to hell, you may get annoyed. మరి నేను ఎప్పుడైతే 90% మంది విశ్వాసులు నరకాగ్ని గుండంలోనికి వెళతారని చెప్పినప్పుడు కాస్త మీకు నొప్పిగా అనిపించవచ్చు. Now tell me, how many believers, children of God whom they call, are become travelers? మరి
దేవుని పిల్లలని పిలువబడుతున్న ప్రజలలో ఎంతమంది యథార్థముగా యాత్రికులైనారు? Tell me. చెప్పండి. Out of 100%, how many have become travelers? మరి 100కి ఎంతమంది యాత్రికులుగా మారిపోయారు? Tell me. చెప్పండి మీరు. Tell me. This is a time I'm asking the question to you. ఈ సమయంలో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను, జవాబు చెప్పండి. How many percentage of believers have become travelers? మరి ఎంత శాతం మంది విశ్వాసులు మరి యాత్రికులుగా మారిపోయినారు? Tell me. చెప్పండి. 50% have become travelers. మరి 50% మంది యాత్రికులయ్యారా? Tell me. చెప్పండి. Look at the churches, look at the pastors, look at the big people. మరి గొప్ప గొప్ప ప్రసంగికులను, సంఘాలను, విశ్వాసులను, పాస్టర్లను చూడండి. What they are praying for? వారు ప్రార్థిస్తున్నది దేని కొరకై? Property, ఆస్తి, job, ఉద్యోగం, marriage, వివాహాలు, comfortable life, మరి సుఖవంతమైన జీవితం, easy life, మరి సులభమైన జీవితం, blessing, ఆశీర్వాదం, deliver me from trouble. మరి సమస్యలు నన్ను విడుదల చేయి. Am I right or wrong? ఏమండి, నేను చెబుతున్నా సరైందంటారా కాదంటారా? They are taking fasting and prayer. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. 7 days fasting, 7 రోజుల ఉపవాసం, 21 days fasting. 21 రోజు ఉపవాసం. What is the purpose? ఏంటండి ఉద్దేశం దాని For the వెనకాల? for the job of a person. మరి ఒక వ్యక్తి ఉద్యోగం నిమిత్తమై What are the pastors doing? మరి పాస్టర్లైన వాళ్ళు చేస్తున్న పనేమిటి? They are making believers slaves. మరి విశ్వాసులను బానిసలుగా మార్చేస్తున్నారు. How they make them slaves? మరి ఏ ప్రకారంగా వాళ్ళు విశ్వాసులను బానిసలుగా We మార్చుతున్నారు? will have 7 days prayer. ఇదిగో మాకు 7 రోజుల సభలు ఉన్నాయి. 7 days fasting prayer. మరి 7 రోజుల ఉపవాస ప్రార్థన ఉంది. So we will pray for your sickness. ఇదిగో మీ రోగాల కొరకు ఇక ప్రార్థన చేస్తాం. We pray for your job. మీ ఉద్యోగాల కొరకు ప్రార్థన We చేస్తాం. pray for your family problem. మీ కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. So all the believers go there. Oh, Ayya garu is praying for our family problem. ఓ ఇదిగో చూచారా, అయ్యగారు మా కుటుంబ సమస్యల కొరకు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? Oh, he is praying for our ప్రజలు job. ఎగబడి వెళ్ళిపోతారు. He is praying for our job. ఇదిగో మా ఉద్యోగాల కొరకు ప్రార్థన He is చేస్తున్నాడు. praying for all our difficulties. ఇదిగో మాకున్న సమస్య ఇరుకుల కొరకు ప్రార్థన How much చేస్తున్నాడు. he loves us. ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. Oh, we must follow this pastor. ఓ ఇలాంటి పాస్టర్ గారిని ఇక వెంబడించి తీరాల్సిందే. Oh, he is worried about us. ఎందుకంటే మా గురించి చింతిస్తున్న So మనుషుడు. we must give all the money to him. ఇదిగో మనకున్న ధనమంతా ఆయనకి ఇవ్వాల్సిందే. Is that not happening? ఏమండి, ఇదే కదా సంభవిస్తున్నది కాదా? Tell me. చెప్పండి. Is that not happening in Andhra Pradesh? ఇదే సంఘటన జరగడం లేదండి ఆంధ్ర రాష్ట్రంలో. This is the greatest deceit. ఇది గొప్ప మోసపూరితమైన కార్యం. Making people their slaves. ప్రజలను తమ బానిసలుగా మార్చుకునే క్రియ. Through fasting prayer they make people their slaves. మరి ఉపవాస ప్రార్థన ద్వారా ప్రజలను తమ బానిసలుగా మార్చుతున్న మనుషులు వీళ్ళు. My dear friend, that is the great destruction is happening in Andhra Pradesh. నా ప్రియ స్నేహితులారా, ఆంధ్ర రాష్ట్రంలో మరి సంభవిస్తున్న అతి దారుణమైన కార్యం ఇది. Wolves have come in the sheep clothes. మరి తోడేళ్ల చర్మము కప్పుకొని గొర్రెలలాగా ప్రజలు దూరుతూ ఉన్నారు. Destroy. నాశనం చేసేవాళ్ళు. Destroy. నాశనమే. Not allowing people to be born in the family of God. మరి ప్రజలు దేవుని కుటుంబములో జన్మించకుండా అనుమతించడం లేదు. They just meet the material things. మరి కేవలము భూ సంబంధమైన వస్తువాహనాల గురించి చెప్పడమే. Now tell me, how many are there to go to heaven? How many percentage? మరి ఎంత శాతం మంది పరలోక రాజ్యానికి చేరుకునే వాళ్ళు ఉన్నారు చెప్పండి. When I said 90%, you are angry. నేను 90% అనగానే మీకు ఎక్కడ లేని చిర్రెత్తయింది. I would like to say not even 95, more than 95% is going to hell. నేను 95% కంటే ఎక్కువ మంది నరకాగ్నిగుండంలోనికి వెళతారని చెబుతున్నాను. Am I right? ఏమండి, నేను చెబుతున్న సత్యం అంటారా? Tell me. చెప్పండి. Am I right? ఏమండి, నేను చెబుతున్న సరైనదేనా? Don't you have pain in your heart? మరి మీ హృదయాలలో బాధను అనుభవించడం లేదా? When these millions and thousands and lakhs of believers ignorantly being taken to hellfire. మరి కోట్ల కొలది, లక్షల కొలది, వేల కొలది అమాయక విశ్వాసులందరూ కూడా నరకాగ్ని గుండంలోని కొనిపోబడుతున్నారు. What people say?
ప్రజలేమంటారు మరి? Miracles taking place. ఇదిగో ఆశ్చర్యాలు జరుగుతున్నాయండి. God is there. దేవుడు అక్కడ ఉన్నాడు. In your church there is no miracle. ఇదిగో మీ సంఘంలో ఎలాంటి అద్భుతాలే లేవు. God is not here. ఇక్కడ దేవుడు లేనే లేడు. There are miracles. అక్కడ అద్భుతాలు, Miracles. ఆశ్చర్య కార్యాలు. Oh, people in the hundreds are coming. ఓ ప్రజలేమో వందల కొలది సంఖ్యలో వస్తున్నారు. Oh, my dear friends, thousands and lakhs of people are being taken to hellfire. నా ప్రియ స్నేహితులారా, వేల కొలదిగా లక్షల కొలదిగా ప్రజలు నరకాగ్ని గుండములోనికి కొనిపోబడుతున్నారు. By believing you cannot go to heaven. ఇదిగో యేసునందు విశ్వాసముందున ద్వారా నీవు పరలోక రాజ్యములో ప్రవేశించలేవు. So many Hindus believe in Jesus Christ that he can heal the sick people. మరి అనారోగ్యంగా ఉన్న ప్రజలను స్వస్థపరిచినట్లయితే అనేక మంది హిందువులు, Many Hindus believe that Jesus can heal. మరి అనేక మంది హైందవులు యేసు ప్రభు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నారు. Many Muslim friends believe that Jesus can heal. మరి అనేక మంది ముస్లిం స్నేహితులు యేసు ప్రభు బాగు చేస్తాడని నమ్ముతున్నారు. Many Hindus believe that Jesus is also a God. మరి అనేక మంది హైందవులు నమ్మేది ఏమిటంటే యేసు ప్రభు కూడా ఒక దేవుడు. Will it take them to heaven? మరి వారిని పరలోక రాజ్యానికి తీసుకోగలుగుతామా? No. లేదండి. They are to be born in the family of God. వారు దేవుని కుటుంబములో పుట్టవలసి ఉంది. To be born in the family of God. దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉండడానికి తిరిగి జన్మించవలసి ఉంది. How a person can be born in the family of God? మరి ఏ విధముగా ఒక మనుష్యుడు దేవుని కుటుంబములో జన్మించగలడు? Your daughter is here or son is here? Yeah. Call it. నిస్సి. Now, Prahashit is son of a pastor, Devdas. మరి ప్రహర్షిత్ దేవదాస్ పాస్టర్ కొడుకు. How he has become his son? మరి ఆయన ఏ విధంగా పాస్టర్ కుమారుడయ్యాడు? I am asking a question to pastor. మరి పాస్టర్లకు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. Pastor, this boy was begging in the Kasipet railway station, so you brought him into the house? మరి కాసిపేట రైల్వే స్టేషన్ లో ఆయన భిక్షాటన చేస్తుంటే నా ఇంటికి తీసుకొని రాలేదు నేను. Did you do that? నో, నేను చేయను. Or he was walking there, Baba, give me some fruit, give me some fruit. So he had compassion. అక్కడ ఆయన మరి తిరుగాడుతూ, అయ్యా నాకు పండివ్వండి, నాకు కొంచెం మరి ఏదైనా ఫలం ఇవ్వండి అని తిరుగాడుతుంటే తీసుకొని రాలి. But how he has come? ఈయన ఏ విధంగా వచ్చాడు? Yes, born in the family. మరి కుటుంబంలో ఆయన పుట్టాడు. How he has born in the family? మరి ఏ ప్రకారంగా ఆయన కుటుంబంలో పుట్టాడు? He is standing here. ఈయన ఇక్కడ నించొని ఉన్నాడు. His wife is standing there. మరి భార్య అక్కడ నించొని ఉంది. And believe that the child has come in my heart, in my womb. మరి నేను నమ్ముతున్నాను హృదయంలోనికి ఒక బాబు, in my stomach my child has come. నా కడుపులోనికి ఒక బాబు వచ్చాడు. Believe. నమ్మండి. She believed like that. ఆవిడ ఆ విధంగా నమ్మింది. Will the child come? ఏమండి బాబు అలాగ వస్తాడా మరి? Tell me. చెప్పండి. Oh, she believed. She hold his hand. I believe that I am going to get a child from him. ఇదిగో చెయ్యి పట్టుకొని, ఇదిగోనండి నేను నమ్ముతున్నాను నా కడుపులోనికి ఒక బాబు వచ్చేసాడని. Will it come? ఆ ప్రకారంగా వస్తారండి? Tell me. చెప్పండి. If a child has to be born, there are a lot of things to take place. మరి ఒక బాలుడు పుట్టాలంటే అనేకమైన ప్రక్రియలు జరగవలసి ఉంది. I don't want to explain it publicly. మరి ప్రజాముఖంగా వాటిని వివరించజాలను. You all know it. మీ అందరికీ బాగా తెలుసు. By believing a child cannot come. నమ్మిక ఉంచడం ద్వారా బాలుడు ఎన్నడూ కూడా రాడు. His seed has to go into her womb. మరి ఈయన విత్తనము ఆమె గర్భాశయములోనికి వెళ్ళవలసి ఉంది. Believing is not enough. విశ్వాసముంచడం మాత్రమే సరిపోదు. For that preparation is required. దాని కొరకై సిద్ధపాటు అవసరం ఉంది. In the same way, our heart has to be plowed about sin. మరి అదే ప్రకారంగా మన హృదయము పాపమును గూర్చి దున్నబడవలసి ఉంది. When that heart is plowed, ఎప్పుడైతే ఆ హృదయం ఆ విధంగా దున్నబడుతుందో, then the seed
the word of God comes. అప్పుడు దేవుని వాక్యం అనే విత్తనము దానిలోనికి వస్తుంది. 1 Peter 1:23. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. Let him be here. Let him be here. 1:23. మొదటి అధ్యాయం 23వ వచనం. 23 పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం అండి. Being born again, not of corruptible seed, but of incorruptible, by the word of God, which liveth and abideth forever. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. Yes. See, we are born again by the seed, the word of God. మనము దేవుని వాక్య బీజము ద్వారా తిరిగి జన్మించిన వారమై ఉన్నాం. Now, if you look at that child, మీరు ఆ బాలును చూచినట్లయితే the image of Devadas can be seen. మరి దేవదాసు యొక్క ముఖ కవలికల ఆ బాలులో మీరు చూడవచ్చు. Now, listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. Now, this son is worried about idli and rice. మరి ఈ బాలుడు ఇప్పుడు ఇడ్లీ కావాలి బియ్యం కావాలని చింతిస్తాడా? Tell me. చెప్పండి. Is he worried about the bed? మరి పడక గురించి విచారిస్తాడా? Why? ఎందుచేత? He has a father. ఎందుకంటే ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు. But if he's a street boy, ఒకవేళ వీధిలో తిరిగే అబ్బాయి అనుకోండి, what he will do? ఆయన ఏం చేస్తాడు? He'll beg here and there. ఆయన ఇక్కడ అక్కడ భిక్షం అడుగుతూ ఉంటాడు. Here he is not begging. ఇక్కడేమో ఈ అబ్బాయి ఏం భిక్షాటం చేయడం లేదు. Before he asks, his mother thinks, yes, my son will be hungry. I have to prepare food for him. మరి ఆయన ఎదుట ఉన్న తల్లి, అవును నా కొడుకు నిమిత్తము మరి ఆకలిగా ఉంటాడు గనుక ఆహారం సిద్ధపరచాలి. Before he asks, ఆ అబ్బాయి అడగడానికంటే ముందుగానే his mother thinks, yes, my son will be hungry. I have to prepare food for him. ఇదిగో నా కుమారుడు ఆకలితో ఉంటాడు కనుక నేను ఆయన కొరకు భోజనం సిద్ధం He will చేయాలి. become hungry. అతడు ఆకలిగా ఉంటాడు. He will become, after 1 hour, he will be hungry. ఒక గంట తర్వాత ఈ అబ్బాయి ఆకలిగా ఉంటాడు. So he'll start preparing food before 1 hour. అందుకే ఒక గంట ముందుగానే ఆవిడ భోజనం సిద్ధపరుస్తుంది. Am I right? ఏమండి నేను చెబుతున్నా సరైందంటారా? If we ordinary people are that much careful about our children, సాధారణమైన మనుషులమైన మనమే మన పిల్లల గురించి అంతగా చింతిస్తే our heavenly Father, how much more he takes care of. మన పరలోకమందున్న తండ్రి మనలను గురించి ఎంతగా చింతిస్తాడు. But what these preachers are making believers, కానీ ఈ ప్రసంగికులైన వాళ్ళు విశ్వాసుల ప్రజలను చేస్తున్న పని, వాళ్ళకు ఎడల చేస్తున్న పని ఏంటి? ask, you will get it. అడగండి 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 మీకు ఇవ్వబడుతుంది. Ask, you will get it. అడగండి మీకు ఇవ్వబడుతుంది. Ask, you will get it. అడగండి మీకు అనుగ్రహించబడుతుంది. If the child, when is this son's child, is standing outside and begging, మరి ఈయన కొడుకు బయటికి వెళ్ళి భిక్షమెత్తున్నాడా? standing before her mother begging, మరి తల్లి ఎదుట నుంచొని భిక్షమెత్తున్నాడా? or is he asking her father begging? మరి తండ్రిని చూచి భిక్షం అడుగుతున్నాడా? No. లేదండి. He has the right. ఆయనకు హక్కు ఉందండి. Because he is born in the family. ఎందుకంటే ఆయన కుటుంబంలో పుట్టిన కొడుకు గనుక. So what the people are doing today? మరి ఈ దినాల్లో ప్రజలు చేస్తున్న పనేమిటి? Deceiving people. ప్రజలను మోసగిస్తున్నారు. Making believers beggars. మరి విశ్వాసులను భిక్షగాళ్ళలాగా మారుస్తున్నారు. Now what some preachers preach? మరి కొంతమంది బోధకులు ఏమని బోధిస్తున్నారు? Knock and you will get. ఇదిగో తట్టండి మీ కొరకై తెరవబడుతుంది. And they speak about that Canaanite woman. మరి కనాను స్త్రీ ఏ విధంగా అడిగిందో, oh, she started asking, give me, heal my son. ఇదిగో నండి నా కొడుకును బాగు చేయి అని అదే పనిగా అడుగుతూ ఉండింది. But the disciples said, she is troubling you. ఇదిగో శిష్యులు ఏమన్నారు? అయ్యా నేను ఈమె ఇబ్బంది పెడుతోంది. Then Jesus said, how can I give the food food of the children to the dogs? అప్పుడు ప్రభువైన యేసు అన్నాడు, ఇదిగో పిల్లల కొరకు సిద్ధపరిచిన రొట్టెను నేను కుక్కలకు ఎలా పంచాలన్నాడు. Then she says, the dogs also eat from the crumbs that fall from the table. అప్పుడు ఆ కనాను స్త్రీ అన్నది ఏమిటంటే, అయ్యా బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినే కదా కుక్క పిల్లలు బతికేదని చెప్పింది.
Are we dogs? ఏమండి మనం కుక్కలమా మరి? Or are we sons to sit equal with God and eat from his table? మరి మన తండ్రితో కూడా సమానంగా బల్ల యొద్ద కూర్చొని తినగలిగిన బిడ్డలమా? Do you hear me? ఏమండి నేను చెబుతున్నది వింటున్నారా? How many of you understand? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారు? These people make children of God dogs. ఈ బోధకులైన వారు దేవుని పిల్లలైన వారిని కుక్కలుగా మారుస్తున్నారు. What is our need? మన అవసరత ఏమిటి? Send him away. What is our need? మన అవసరత ఏమిటి? What we should tell the people? మనము ప్రజలకు ఏమి చెప్పాలి? The greatest need is to encourage them to be born in the family of God. గొప్ప అవసరత మనకున్నది ఏమిటంటే దేవుని ఇంటిలో ప్రజలు తిరిగి జన్మించడానికి చెప్పాలి. The seed of God has to come into their heart. దేవుని వాక్య బీజము ప్రజల హృదయములోనికి చేరాలి. How it should come? మరి ఏ ప్రకారంగా అది చేరాలి? The heart should be prepared. హృదయము సిద్ధపరచబడాలి. How the heart should be prepared? మరి ఏ విధంగా ఈ హృదయము సిద్ధపరచబడుతుంది? The heart should be plowed. మరి ఈ హృదయము దున్నబడాలి. How the heart should be plowed? ఏ రకంగా హృదయము దున్నబడుతుంది? When you speak about their sin, ఎప్పుడైతే నీవు ప్రజల పాపమును గురించి ఉచ్చరిస్తుంటావో then they will be cut in their heart. అప్పుడు ఆ క్షణాన వాళ్ళ హృదయములో నరకబడతారు. Then the heart begin to plow. అప్పుడు ఆ హృదయం ఆ విధంగా దున్నబడుతూ ఉంటుంది. When you plow the field, what happens? చూడండి, పొలము దున్నినప్పుడు సంభవిస్తున్నది ఏమిటి? All the plants and the roots are uprooted. చూడండి, మరి వేళ్ళు మొదల్లో ఉన్న చిన్న చిన్న చెట్లన్నీ కూడా మూలం నుండి తొలగించబడతాయి. Is that happens or not? ఏమండి, పొలములు మరి అలా జరుగుతుందా లేదా? When you plow the field, మీరు పొలాన్ని దున్నే వేళ all the plants they are there, మరి మొక్కలు ఉన్నాయి అన్ని కూడా, all the thorns there, మరి ముళ్ళు ఉన్నవన్నీ కూడా all are uprooted. అవన్నీ కూడా పికిలించబడతాయి. Then you collect them and burn them away. వాటన్నిటిని పోగు చేసి అగ్నిలో కాల్చేస్తాం. Similarly, through the word of God, అదే ప్రకారంగా వాక్యము ద్వారా that sinful desires in their heart, మరి వారి హృదయాల్లో ఉన్న సాధారణమైన కోరికలనేవి, sinful desires, మరి పాప భరితమైన కోరికలు, all those are to be uprooted. అవన్నీ కూడా పికిలించబడాలి. Then only the seed will come. అప్పుడు మాత్రమే బీజము వస్తుంది. Please listen, who bring the seed? దయచేసి వినండి, ఎవరండి బీజము తీసుకొని వచ్చేది? Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Please listen. దయచేసి వినండి. Who brings the seed into the heart? మరి హృదయాలలోనికి బీజాలను తీసుకొని వచ్చేది ఎవరండి? Not A.M. Samuel. A.M. శామ్యూయల్ గారు కాదు. Not Devdas. దేవదాస్ కాదండి. No mighty preacher can bring the seed. ఏ గొప్ప బోధకుడు కూడా బీజాలను తీసుకొని రాజాలడు. All what we can do, మరి వాళ్ళు చేయగలిగింది ఏమిటి? మొత్తంగా plow. దున్నాలి. Plow the heart. మరి హృదయాలను దున్నాలి. Then the Holy Spirit sees. అప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు చూస్తుంటాడు. Can I bring the seed or not? ఇదిగో ఈ చోటికి నేను బీజాలను తేగలనా లేదా? Listen. వినండి. How many of you understood that? ఎంతమంది మీలో ఈ విషయం అర్థం చేసుకున్నారు? I cannot bring the seed. నేను బీజాలను తీసుకొని రాజాలనండి. I can only plow. నేను కేవలము దున్నగలనంతే. And the Holy Spirit will see. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు చూస్తాడు. Can I bring the seed or not? ఇదిగో నేను బీజాలను తేగలనా లేదా? How many of you understand that? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారు? Some of us think that we can bring the seed. మనలో కొంతమంది ఆలోచిస్తున్నది ఏమిటంటే మనము బీజాలను తేగలము. Oh, you can preach and preach and preach hours together. ఇదిగో గంటల కొలది బోధిస్తూనే ఉండొచ్చు నీవు. But only the Holy Spirit can bring the seed కానీ inside. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే లోనికి బీజాలను తేగలడు. Hallelujah. హల్లెలూయా. Will you remember this? ఏమండి, దీన్ని గుర్తుంచుకుంటారా? మరి You can plow the heart. మీరు హృదయాలను దున్నగలరు.
You can plow the heart. మీరు హృదయాలను దున్నగలరంతే. Then the Holy Spirit will see whether the seed can be brought or not. మరి పరిశుద్ధాత్మ దేవుడు పరికించి చూస్తాడు, నేను విత్తనాలను తేగలనా లేదా ఈ చోటికి. When the Holy Spirit will bring the seed. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు, when will the Holy Spirit bring the seed? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు విత్తనాలను తీసుకొని వస్తాడు? When it is plowed. అది దున్నబడిన నేలగా ఉన్న. What is this seed? మరి ఏంటిది ఆయన విత్తనము? Holy seed. పరిశుద్ధ బీజము. Holy seed. పరిశుద్ధ బీజము. The word of God. దేవుని వాక్యమే. What is that word of God? ఏమిటా దేవుని వాక్యము? John 1:1. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. John 1:1. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. The same was in the beginning with God. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Hallelujah. హల్లెలూయా. What is this word? ఏమిటి వాక్యము? Holy word. పరిశుద్ధ వాక్యము. That is Jesus. అది యేసు క్రీస్తే. Where he will come? ఆయన ఎక్కడికి వస్తాడు? Will he come in the thorns? ఆయన ముళ్ళ పొదలలోనికి వస్తాడా? No. లేదండి. No. లేదండి. He will not come in the thorny hearts. మరి ముళ్ళతో నిండిన హృదయములోనికి ఆయన రాజాలడు. What is this thorny hearts? మరి ఏమిటి ముళ్ళ పొదతో కూడిన హృదయం? Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం Verse 22. 22వ వచనమండి. Matthew chapter 13 verse 22. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. He also that received seed among the thorns is that heareth the word, and the care of this world and the deceitful riches choke the word, and he becometh unfruitful. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. Will the holy word come among the thorns? మరి ముళ్ళ పొదలలోనికి పరిశుద్ధ వాక్యం దిగి వస్తుందా? Will the Holy Spirit bring the holy word in the midst of thorns? మరి ముళ్ళ పొదల మధ్యలో పరిశుద్ధమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని రాగలడా? What is that holy thorn? What are those thorns? మరి ఏమిటా ముళ్ళు? The care of the world, desire of the riches. ఇదిగో ధనం యొక్క అపేక్ష, మరి ఐహిక విచారములనే చింతలు. I want you to be very careful now. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. If you are sleeping, if you are careless, please ask the blood of Jesus. అజాగ్రత్తగా ఎవరైనా ఉంటే దయచేసి యేసు రక్తమే చేయమని చెబుతూ ఉండండి. Another sower is waiting. ఇదిగో మరొక విత్తేవాడు ఎదురు చూస్తున్నాడు. Who is the other sower? మరి ఎవరా మరి ఒక విత్తే వ్యక్తి? Satan. సైతాను. Satan is standing with duplicate Jesus. మరి సాతానేమో నకిలీ యేసు వలె నుంచొని ఉన్నాడు. యేసు వలె కాదు, యేసులాగా కాదు, యేసు నకిలీ యేసు. మరి ఒక నకిలీ యేసు నిలబడ్డాడు. Holy Spirit is bringing, listen carefully, జాగ్రత్తగా ఆలకించండి. Holy Spirit is bringing holy seed. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ విత్తనములను తీసుకొని వస్తున్నాడు. Other Jesus bringing seed. మరి ఒక యేసు విత్తనాలను తీసుకొని వస్తున్నాడు. Holy Spirit will sow the seed where all the desires have gone, all other things have gone, fully plowed, he will sow the seed. మరి ఎక్కడైతే ఐహిక విచారములు చింతలన్నీ కూడా పెకిలించబడి చక్కగా చదును చేయబడిన నేల ఎక్కడ ఉందో ఆ చోటికి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ విత్తనమును తీసుకొని వస్తున్నాడు. The enemy is standing with the seed. మరి శత్రువేమో విత్తనములు పట్టుకొని ఎదురు చూస్తున్నాడు. Whoever just plowed, he will sow quickly. మరి ఎక్కడైతే దున్నబడిందో త్వరగా వాడి విత్తనాలను నాటేస్తాడు. They also feel I received something. ఇదిగో వాళ్ళు కూడా అనుభూతి చెందుతారు, నేను ఏదో కొంత పొందుకున్నాను. The other also feel that they have got something. మరి మరొకరు కూడా అనుభూతి
సంభవిస్తున్నది ఏమిటంటే ఏదో కొంత పొందుకున్నా. In every convention, two kinds of sowing is going on. ఇదిగో ప్రతి మహాసభల్లో రెండు రకాల విత్తనాలు చల్లే ప్రక్రియ జరుగుతోంది. How many of you understood that? ఎంతమంది మీలో ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారండి? The Holy Spirit will look into the heart, and which heart is prepared, there the holy seed will come. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ హృదయం అయితే సిద్ధపరచబడి ఉందో ఆ హృదయములో విత్తడం కొరకు ఆయన విత్తనాలను తీసుకొని వస్తున్నాడు. He sow the holy seed. ఆయన పరిశుద్ధ విత్తనాలను నాటుతాడు. The other, మరొక వంక, wherever with little desire, oh, another Jesus seed is coming inside. మరి ఏవో కొన్ని ఐక కోరికలు కలిగి ఉన్న చోట మరి ఒక యేసు విత్తనాలను జల్లే పని పెట్టుకుంటాడు. All receive good thing. మరి అందరూ కూడా మంచి పొందుకున్నారనుకో. Some feel that something happened. మరి ఎవరో ఒకరు ఏదో కొంత జరిగిందని అనుభూతి చెందుతుంటారు. You understood? ఏమండి మీకు అర్థమైందా? That's what happening today. ఈ నాటి దినాల్లో జరుగుతున్న సంభవం ఇదే. The enemy is waiting. Whom can I conquer? మరి శత్రువు ఎదురు చూస్తున్న గడియ ఏమిటంటే ఎవరిని జయించగలను? In whose heart I can get in? ఏ హృదయములోనికి నేను చొరబడగలను? Therefore you have to be sincere. అందుకే మీరు యథార్థవంతులై ఉండాలి. Sincere. యథార్థంగా నిజాయితీగా ఉండాలి. Sincere. నిజాయితీగా ఉండాలి. If you are sincere, enemy can do nothing. మీరు యథార్థవంతులైతే శత్రువు ఏది చెయ్యజాలడు. Nothing he can do. వాడు ఏది చెయ్యజాలడు. But if you are not sincere, మీరు యథార్థవంతులు కానట్లయితే, if you are hypocrite, మీరు వేషధారులవుతే, he will bless you. వాడు ఆశీర్వదిస్తాడు. He will give you many things. అనేకమైన వాటిని మీకు He will అనుగ్రహిస్తాడు. give you happiness. మీకు సంతోషాన్ని He ఇస్తాడు. will give you peace. మీకు సమాధానం ఇస్తాడు. He will give you joy. ఆనందాన్ని ఇస్తాడు. But it's temporary. కానీ అది బుద్భుత ప్రాయమైంది. When problem comes, ఎప్పుడైతే సమస్యలు వస్తాయో your peace gone. మీ సంతోషం సమాధానం ఎక్కడికో Your ఎగిరిపోతుంది. joy gone. మీ సంతోషం ఎగిరిపోతుంది. Your comfort gone. మీ సుఖం ఎగిరిపోతుంది. You are troubled. మీరు ఇబ్బంది పడతారు. But when a person has got the real seed, కానీ ఏ మనుష్యుని లోపలైతే నిజమైన బీజము ఉంటుందో, when problem comes, సమస్యలు ఎదురైనప్పుడు it becomes stronger. అతడు ఇంకా బలోపేతమవుతాడు. When difficulties comes, మరి ఇరుకులు ఇబ్బందులైనప్పుడు it becomes stronger. ఇంకా బలవంతుడవుతాడు. If father turns against, మరి తండ్రి ఒకవేళ విరోధంగా చెబితే it becomes stronger. ఓ అతడు ఇంకా If శక్తిమంతుడవుతాడు. mother stands against, ఒకవేళ తల్లి విరోధి అవుతే it becomes stronger. ఆయన ఇంకా బలవంతుడవుతాడు. If the husband push her out, ఒకవేళ భర్త భార్యను బయట గెంటేస్తే then the seed becomes stronger. ఓ బీజం ఇంకా గట్టిపడుతుంది. If they're driven out in the market, ఒకవేళ మార్కెట్ లోకి త్రోసివేయబడితే it becomes stronger. ఇంకా బలవంతులవుతారు. That is real seed. అదే నిజమైన విత్తనం అంటే. Do you understand? ఏమండి మీకు అర్థమైందా? What is that seed? ఏమిటా విత్తనం? Seed is Jesus. ఇదిగో యేసే. That seed is Jesus. ఆ విత్తనము యేసే. That will never decrease, will become stronger, 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 stronger. అది ఎన్నడూ కూడా తరగదు గాని కాలక్రమేణా మెరుగవుతూ బలంగా మహాశక్తివంతంగా మారుతుంది. Nobody on earth can kill that seed. ఈ భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా ఆ విత్తనాన్ని నాశనం చేయజాలదు. No force on earth can kill that seed. ఈ భూమి మీద ఉన్న ఏ బలము ఆ బీజాన్ని క్షయపరచజాలదు. Even if they are cut in pieces, that seed will stand strong. ఒకవేళ విత్తనాన్ని ముక్కలు చేసినా దాని శక్తి అది ఏ కణము కూడా కోల్పోదు. If they burn that person, then till also they will not forsake. మరి ఆ వ్యక్తిని సజీవంగా దహనం చేసినా కూడా విత్తనంలో మార్పు రాదు. He'll stand firm. అతడు స్థిరంగా నిలబడతాడు. That is incorruptible seed. అది అక్షయ బీజమై ఉంది. It is incorruptible seed. ఇదిగో అక్షయ బీజమై ఉంది. అది Roman government cannot destroy that seed. రోమా ప్రభుత్వమే ఆ అక్షయ బీజాన్ని ఏమి చేయజాలలేకపోయింది. Jewish religion could not destroy that seed. యూదా మతమేది కూడా ఆ విత్తనాన్ని నాశనం చేయలేకపోయింది. Look at Stephen. స్టెఫెన్ను చూడండి. Why big stones are coming? ఓ పెద్ద రాళ్ళు మీద పడుతున్నాయి. But the
seed is strong. కానీ విత్తనము గట్టిగా ఉంది. That is the seed of Jesus. అదే యేసు ఇచ్చే విత్తనం. Pray. ప్రార్థన చేయండి. How strong is that seed? ఆ విత్తనం ఎంత శక్తివంతమైంది. It can shake the kingdoms. రాజ్యములను నీవు కంపింపగలవు. Hallelujah. హల్లెలూయా. Think how strong is that seed. ఇదిగో విత్తనం ఎంత శక్తివంతమైందో యోచించండి. How strong is that seed. ఎంత బలిష్టమైనదా బీజము. Worship the Lord. ప్రభువును ఆరాధించండి. Worship the Lord for this great seed. ఓ ఈ గొప్ప విత్తనము కొరకై ప్రభువును ఆరాధించండి. Confess with the Lord, confess of your sin and get the real seed.
మీలో ఎవరిలోనైనా నకిలీ విత్తనాలుంటే మీ పాపముల గురించి పశ్చాత్తాపపడి ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టండి. Then the Holy Spirit will take away that duplicate seed and plant the real seed. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ నకిలీ విత్తనాలను ఏరి పారవేసి నిజమైన బీజాలను మీలో నాటుతాడు. For that your heart is to be plowed. దాని కొరకై నీ హృదయం బాగా దున్నబడవలసి ఉంది. Look at the first century believers. ఆది శతాబ్దంలో ఉన్న విశ్వాసులను చూడండి. They did not have Bibles. వారి దగ్గర బైబిల్ గ్రంథాలు లేవు. They didn't have Bible classes. వారికి బైబిల్ తరగతులు లేవు. They didn't have experiences. వారికి అనుభవాలు లేవు. But they had the seed. కానీ వారి లోపల విత్తనాలు ఉండినాయి. They stood as martyrs. మరి హత సాక్షులుగా నిలబడగలిగారు. They were burned. వారు దహించబడ్డారు. They were killed. వారు చంపబడ్డారు. They were thrown before the wild animals. మరి అడవి క్రూర మృగముల ఎదుట పారవేయబడ్డారు. They were burned like candles. మరి క్రొవ్వొత్తుల వలె మరి దహించబడ్డారు. But still they stood firm. అయినా స్థిరంగా వారు నిలబడుకున్నారు. They didn't have Bible classes. వారికి బైబిల్ అధ్యయన తరగతులు లేవు. They didn't have Bible classes like we have today. మరి ఈ రోజు మనకున్నట్టుగా బైబిల్ అధ్యయన తరగతులు వారికి లేవు. They didn't have Bibles with them. మరి వారి దగ్గర బైబిల్స్ కూడా లేవు. They only heard the word. కేవలం వాళ్ళు వాక్యమును విన్నారంతే. They plowed their heart. వారి హృదయాలను దున్నుకున్నారు. They said, we don't want anything in the world. ఇదిగో వాళ్ళు ఈ లోకములో మాకేది వద్దని సెలవిచ్చారు. They admitted that we are travelers. వారందరూ కూడా ఒప్పుకున్నది ఏమిటంటే లోకములో మేము పరదేశులము, యాత్రికులము. They had the seed inside. వారి లోపల బీజములు ఉండినాయి. Government was afraid. ప్రభుత్వాలు భయకంపితమైనాయి. Roman government was afraid. రోమా ప్రభుత్వం భయపడిపోయింది. Jewish religion was afraid. యూదా మతమే భయపడిపోయింది. With that few people, the world of that time was shaken upside down. మరి ఆ కొద్ది మంది ద్వారానే అప్పుడు లోకము తలక్రిందులు చేయబడింది. They had seed inside. వారి లోపల విత్తనములు ఉండినాయి. Real seed. నిజమైన బీజాలు. Incorruptible seed. అక్షయ బీజములవి. That cannot be destroyed. అది నాశనము కాజాలదు. Fire on this earth cannot destroy it. ఈ భూమి మీద ఉన్న అగ్ని దానిని నాశనము చేయజాలదు. The sword cannot burn that. ఖడ్గము దానిని దహించజాలదు. No fire on earth can burn ఈ that. భూమి మీద ఉన్న ఏ అగ్ని కూడా దాన్ని దహించజాలదు. It is indestructible. అది అక్షయ బీజము. Indestructible. అది క్షయము గాని అక్షయ బీజమై ఉంది. Nobody can destroy that. ఎవరు కూడా దాన్ని నాశనం పరచజాలరు. Let all the Indian army gather together, they cannot destroy it. భారతదేశం యొక్క సైన్య సమూహము ఏకమై వచ్చినా కూడా దాని నాశనము చేయజాలదు. It's strong. అది బలిష్టమైంది. It's strong. అది ఎంతో శక్తివంతమైంది. It is strong. అది బలిష్టమైంది. That seed is Jesus himself. ఇదిగో ఆ విత్తనము యేసే లోపల ఉన్నవాడు. Let us sow the real seed. నిజమైన బీజాలనే నాటుదాం. Let us sow the real seed. నిజమైన విత్తనములనే నాటుదాం. Let us prepare the hearts of people for the real seed. మరి నిజమైన బీజాల కొరకై ప్రజల హృదయాలను సిద్ధపరచుదాం. That's our job. అదే మనకివ్వబడిన పని. Our job is to prepare the hearts of people so that Holy Spirit may plant the seed. మనకు అనుగ్రహించబడిన పని ఏమిటంటే ప్రజల హృదయాలను సిద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుడు తన విత్తనములు నాటగలగడానికి. Hallelujah.
Spirit of God tells me to leave you in prayer. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రార్థించడం కొరకు వదిలివేయమంటున్నాడు. I do not know what God is going to do. నాకైతే తెలియదు దేవుడు ఏం చేయబోతున్నాడో. I brought so many things written down. మరి అనేక విషయాలు నేను రాసుకొని వచ్చాను. The Spirit of God says, leave them to pray. మరి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నది ఏమిటంటే ప్రార్థనలో గడపడానికి వాళ్ళని వదిలేయి. Kneel down. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. Close your Bibles. మీ బైబిల్ను మూసి ఉంచండి. Start praying. ప్రార్థించడం ఆరంభించండి. Let the Holy Spirit do what He wants to do. పరిశుద్ధాత్మ దేవుడే తానేమి చేయవలనో చేయనివ్వండి. Be free. పూర్తి స్వేచ్ఛగా ఉండండి. Close your Bibles. మీ బైబిల్ మూసి ఉంచండి. Pray freely. ప్రార్థన స్వేచ్ఛగా చేయండి. Just like a volcano, the power of God is going to explode. Volcano. ఒక లావా ఏ విధముగానైతే పేలి బ్రద్దలై బయటికి వస్తుందో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు లోపల కార్యం చేయబోతున్నాడు. Volcano, mountain with fire. అగ్ని పర్వతం లాగా అది బ్రద్దలు కాబోతుంది. Just like a volcano. ఒక అగ్ని పర్వతం వలె Just like a volcano, it's going to explode. ఏ విధముగా అగ్ని పర్వతము బ్రద్దలైపోతుందో Hallelujah. Hallelujah. Hallelujah.